తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పిలువబడేటటువంటి ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారు నిత్యం భక్తుల పూజలు అందుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసన్పల్లి గ్రామంలో వెలిసినటువంటి వనదుర్గా భవాని ఆలయానికి అయితే నిత్యం భక్తులు పోటెత్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం. మనం చూడొచ్చు విజువల్స్లో పూర్తి స్థాయిలో నిత్యం పూజలు అందుకున్నటువంటి వనదుర్గా భవాని అమ్మవారు భక్తుల కొంగు బంగారంగా పిలుస్తారు. ఈ నేపథ్యంలో ఏడుపాయల వనదుర్గా భవన్ అంటేనే భక్తులంతా దుఃఖిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఉదయకాలం నుంచి ప్రత్యేక పూజలు అందుకున్నటువంటి వనదుర్గా భవాని నిత్యం వివిధ రూపాల్లో దర్శనమిస్తుంటారు దేవత. ఈ నేపథ్యంలోనే భక్తులు హైదరాబాద్ నగర ప్రాంతంతో పాటు మిగతా ప్రాంతాల నుంచి అయితే పూర్తిగా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి తమ భక్తి గురించి చాటుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పిలువబడేటటువంటి వనదుర్గా భవాని ఆలయం ప్రపంచ ఖ్యాతి కూడా పొందిందని చెప్పి మరోవైపు పర్యాటక కేంద్రంగా విరాజిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏడుపాయల వనదుర్గా భవాని పూర్తి స్థాయిలో ఇక్కడ మంజీరా నది తీరాన వెలిసినటువంటి నేపథ్యంలో ఏడుపాయలు కలిసినటువంటి ప్రాంతంలో ఈ ప్రాంతానికి ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారు వెలిసినటువంటి ప్రాంతం కూడా భక్తులు పిలుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో హైదరాబాద్తో పాటు పలు నగరాల నుంచి కావచ్చు, పలు రాష్ట్రాల నుంచి కూడా నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని పూర్తిస్థాయిలో భక్తుల గురించి ఆడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. గుడికి సంబంధించి కావచ్చు, ఆలయానికి సంబంధించి ప్రత్యేకతను ఒకసారి మనం పరిశీలించినట్లయితే పూర్తి స్థాయిలో ద్వాపర యుగాంతంలో పరీక్షిత్ మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు. రాజు కొడుకు జయమేజయుడు తండ్రి మరణానికి కారణమైనటువంటి సర్ప సంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగాన్ని తలపెట్టడం జరిగింది. యజ్ఞగుండాలతో పాటు యజ్ఞగుండాలు నిర్మింపజేసి జమగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమి, భరద్వాజ వంటి సప్త ఋషులతో ఈ యాగాన్ని నిర్వహిస్తాడు. యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతవుతుండడం, సర్పజాతి అంతమందుతున్నటువంటి ఆందోళనతో నాగుల తల్లి దేవులకు వేడుకొన్నదని పురాణాలు చెప్తున్నాయి. నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగవతి నది వద్దకు తీసుకురావడం జరుగుతుంది. యజ్ఞస్థలికి రాగానే భోగవతి నది ఏడుపాయలుగా చేరి ప్రవహించిందని మన పురాణాలు చెప్తున్నాయి. సర్పయజ్ఞం గుండాలతో పాటు సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతిగోలో వెలిసిందని దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరి నదిలో కలిసిందని మనకు ప్రాశస్తి. గంగాదేవి ఏడుపాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఏడుపాయలని చరిత్ర చెప్తుంది. అయితే అమ్మవారి ఏడుపాయల దుర్గాభవాని మాత ఈ క్రమంలోనే ఏడుపాయల వనదుర్గా భవాని పేరు వచ్చిందని మన పురాణాలు చెప్పినటువంటి పరిస్థితులను చూస్తున్నాం. మొత్తం హైదరాబాద్ ప్రాంతాలతో పాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పిలువబడేటటువంటి ఏడుపాయల దుర్గాభవాని అమ్మవారికి పూర్తి స్థాయిలో భక్తుల తాకిడి పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఆలయ పూజారులు ఉన్నారు. వనదుర్గా భవానికి సంబంధించి ఎలాంటి పూజలు నిర్వహిస్తారు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఎలాంటి పూజలు? కార్తీక మాసాన్ని పురస్కరించుకొని వనదుర్గా భవాని అమ్మవారి దేవస్థానం లోపల ప్రతిరోజు కూడా దీపాలంకరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. దేవస్థానం తరపున ఏర్పాటు చేసినటువంటి వత్తులు, ప్రమిదలు, నూనె ఇచ్చి భక్తులతో అమ్మవారి దగ్గర దీపాలంకరణ కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము, సహస్రనామ కుంకుమార్చన, అదేవిధంగా అమ్మవారికి చతుష్షష్ఠోపచార సహిత పూజలు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. భక్తుల రద్దీ ఉదయం నుండే కూడా అధికంగా ఉంది. ఈరోజు ఇంచుమించుగా సుమారుగా 1,00,000కు పైగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా యొక్క ఆలయ ఈవో చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు అమ్మవారికి చెల్లించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ద్వాపరయుగం లోపల పరీక్షిత్తు మహారాజు ఈ ప్రాంతానికి వేట కోసం వచ్చాడు. వేటాడి తిరిగి వస్తూ ఉండగా విశ్రాంతి తీసుకొని దాహం కోసం వెతుకగా ఎక్కడ మంచినీళ్లు లభించకపోవడంతో ఒక మునీశ్వరుని యొక్క కుటీరం లభించింది. అక్కడికి వెళ్ళేసరికి ఒక మునీశ్వరుడు తపస్సు చేస్తూ కనిపించాడు. అతని వద్దకు పోయి మంచినీళ్ళు ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా ఆ యొక్క ముని కదలకుండా అదేవిధంగా తపోధ్యానంలో ఉన్నాడు. కొంతసేపటికి ఈ యొక్క పరీక్షిత్తు మహారాజు అవమానంగా భావించి అక్కడే చనిపోయి పడి ఉన్నటువంటి పాము కళేబరాన్ని ఆ యొక్క ముని మెడలో వేసి వెళ్తాడు. కొంతసేపటికి అక్కడికి చేరుకున్నటువంటి ముని కుమారుడు తన తండ్రి మెడలో చనిపోయి పడి ఉన్నటువంటి పాము కళేబరాన్ని ఎవరైతే వేశారో వారు అనంతకాలం లోపల ఈ యొక్క పాము కారుతో మరణించాలని చెప్పి శాపమిస్తాడు. అనంతకాలం లోపల పరీక్షిత్తు మహారాజు ఈ యొక్క పాము కారుతోటే మరణిస్తాడు. ఆ విధంగా తన తండ్రికి చావుకు కారణమైనటువంటి నాగజాతంతా కూడా సమూలంగా వినాశనం చేయాలని చెప్పి జనమేజయుడనే మహారాజు ప్రస్తుతము మనకు ఏడుపాయలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ జనమేజయుడనే మహారాజు సర్పయాగం చేశాడు.
సర్పయాగం చేయడం వల్ల సృష్టిలో ఉన్నటువంటి నాగజాతంతా కూడా నాగపాములన్నీ కూడా వచ్చి హోమగుండంలో పడి చనిపోతున్నాయి. చివరికి పరమేశ్వరుని మెడలో ఉన్నటువంటి పాము కూడా ఈ యొక్క యాగంలో పడి చనిపోవడానికి సిద్ధపడుతుంది. ఎందరో ఋషులు తపస్సు చేయడం వల్ల పరమేశ్వరుడు ప్రత్యక్షమై అడిగేసరికి ఏం కావాలి, ఏం కోరిక కావాలి అని అడిగేసరికి ఫలానా ప్రాంతం లోపల సర్పయాగం జరుగుతుంది, మీరు దాన్ని ఆపాలి అని చెప్పేసరికి అప్పుడు ఆ పరమేశ్వరుడు ఒక గజ్జనిస్తాడు. ఆ గజ్జను తీసుకొని వస్తుండగా మధ్యలో పడిపోతుంది. ఎక్కడైతే పడిపోతుందో అక్కడి నుండి మంజీరా నది ప్రారంభమయ్యి ఈ ప్రాంతానికి వచ్చేసరికి 7 పాయలుగా చీలి ఈ యొక్క సర్పయాగాన్ని ఆర్పేస్తుంది. అలాంటి సమయం లోపల అమ్మవారు ఒక బండకు స్వయంభూగా వెలిసి అమ్మవారి ముందు భాగంలో 3 పాయలు, అమ్మవారి వెనుకాలో 4 పాయలు, ఈ విధంగా వనదుర్గా అమ్మవారు 7 పాయలుగా ప్రసిద్ధి చెందింది. ఈ యొక్క వనదుర్గా అమ్మవారి దగ్గరకు ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. మొత్తం మీద చూసాం కదా, 7 పాయల వనదుర్గా భవాని అమ్మవారికి సంబంధించి పూజారి అయితే పూర్తిలో చెప్పినటువంటి విషయాలు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేటటువంటి వివిధ రకాల ప్రాంతాల నుంచి అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ భక్తులు వస్తూ తమ మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు? హైదరాబాద్ లంగరాజు నుంచి వచ్చాము. అంటే ఈరోజు కార్తీక మాస అమావాస్య కాబట్టి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. మేము ఎప్పుడు వీలైనప్పుడు అప్పుడు వస్తూ ఉంటాము. అమ్మవారు మా ఇంటి దేవత, మేము ఎప్పుడు అమ్మవారి శరణార్థిలోనే ఉంటాము. ఏర్పాట్లు ఎలా చేశారు ఇక్కడ అధికారులు? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. కొంచెం పబ్లిక్ రద్దీ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం దర్శనానికి సమయం పడుతున్నది. అదర్వైజ్ అంతా బాగానే ఉన్నది. ఏర్పాట్లు కూడా బాగానే జరుగుతున్నాయి. కొంచెం పబ్లిక్ రష్ ఎక్కువ ఉండడం వల్ల దర్శనానికి కొంచెం సమయం పడుతున్నది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఇక్కడ? అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం, పురాణపూల్ జియాగూడ నుంచి వచ్చినాము. ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అటు ఒక 10 నిమిషాలు అటు ఇటు దర్శనం అయితే క్లియర్గా అయిపోతుంది. మన పబ్లిక్ కూడా మెల్లమెల్లిగా మూవ్ అవుతూనే ఉంది. అన్నీ కూడా బాగానే సక్రమంగా అన్నీ రెడీ చేసి పెట్టారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి. ఇంకా మేము వస్తూనే ఉంటాం అన్నమాట. 2 మంత్స్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి రావడం, పబ్లిక్ కొంచెం ఎక్కువ ఉండడం జరుగుతుంది. మొత్తం మీద సుదూర ప్రాంతాల నుంచి కావచ్చు, హైదరాబాద్ మహానగర ప్రాంతం ఇక్కడికి హైదరాబాద్కు 7 పాయల వనదుర్గా భవాని పూర్తి స్థాయిలో 100 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది కాబట్టి నగర వాసులతో పాటు మరోవైపు వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తున్నారు. ఇవాళ పూర్తి స్థాయిలో విశేష రోజు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రత్యేక పూజలు నిర్వహించేటటువంటి క్రమంలో తమ మొక్కులు చెల్లించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చామని వారు చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం నాగసన్పల్లి గ్రామంలో వెలిసినటువంటి వనదుర్గా భవాని అమ్మవారు అయితే ప్రపంచ ఖ్యాతి పొందడంతో పాటు పర్యాటక కేంద్రంగా విరజిల్లుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, లక్షలాది మంది భక్తులు ఇక్కడ తరలి వచ్చి నిత్యం పూజలు చెల్లించుకుంటున్నారు, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో లక్షలాది మంది భక్తుల కొంగు బంగారంగా పిలువబడేటటువంటి వనదుర్గా భవాని అమ్మవారు వివిధ రూపాలలో దర్శనమిస్తూ భక్తులకైతే అండగా నిలుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.